చెప్పినవన్నీ గుర్తున్నాయిలేవా? లక్ష్మి, కొంచెం ఆఫీస్ పని చూసుకో అమ్మా. నువ్వా అమ్మా? ఏమిటమ్మా ఇక్కడే ఆగిపోయావు? అమ్మా లోపల రా. రామ్మా. ఏమేవ్ ఎవరొచ్చారో చూడు. రామ్మా. ఏమ్మా సీత, బాగున్నావా? ఇలా ఎండను పడి రాకపోతే ఓ కార్డు ముక్క రాస్తే ఆయన బస్టాండ్కి వచ్చేవారు కాదు. ఉండు, దాహం తెస్తాను. ఏమ్మా, మీ ఆయన్ని కూడా నీతో వెంట పెట్టుకుని వస్తే హాయిగా ఈ పల్లెటూళ్ళలో 4 రోజులు కాలక్షేపం చేసి వెళ్ళేవారు కదా. చూడమ్మా, మొగుండి కొంగుని కట్టుకోవడానికి చిట్కాలు కావాలంటే మా ముసలిదారు అడిగి తెలుసుకోమ్మా. చాలండి సంబరం, నా సంగతే చెప్పారు. అయ్యో రాక. ఇదిగోనమ్మా మజ్జి. ఏంటమ్మా కన్నీళ్ళు పెడుతున్నావా? ఊరుకోమ్మా, ఏమైందమ్మా? ఇచ్చిదానా, ఎందుకమ్మా బాధపడతావు? మేమంతా లేవమ్మా. ఊరుకో, అసలు ఏం జరిగిందమ్మా? లక్ష్మి ఎప్పుడు బయలుదేరిందో లోపలికి తీసుకెళ్లి స్నానానికి నీళ్లు పెట్టి భోజనానికి ఏర్పాటు చేయాలి. వెళ్ళమ్మా. జానకి, ఆడది ఇల్లు వదిలొచ్చి పరాయి వాళ్ల ముందు కూడా కన్నీళ్లు దాచుకోలేకపోయిందంటే ఈ నిర్వాకం ఆ కట్టుకున్న వాడిదే అయి ఉంటుంది. చూడు, ఇప్పుడేం అడగ, తర్వాత తనే చెప్తుంది. వెళ్ళి